వ్యక్తివి కాదు, నీ పక్షాన నేను వేదన చెందుతున్నాననేసి ప్రార్థన చేశాడండి ఈ అమాసై. వెంటనే దేవుని యొక్క ఆత్మ దిగి వచ్చింది. దేవుని యొక్క ఆత్మ దిగి వచ్చింది. ప్రియ దైవ జనాంగమా, మనల్ని మనము పరిశీలన చేసుకుందాం. ఈరోజు వేదనలలో, శోధనలలో, ఇబ్బందులలో, ఇరుకులలో బహుగా కలత చెందుతున్నావేమో. ప్రభు అమాసై ద్వారా దావీదునికి ఏ రీతిగా శుభవచనం పలికాడో, ఈ వాక్యము ద్వారా దైవ సేవకుడైన నాతో శుభవచనం పలికిస్తున్నాడు ప్రభు. ఎల్లప్పుడూ ప్రభువు మీకు తోడుగా ఉంటాడు. ఎల్లప్పుడూ ప్రభువు మనందరికీ సమాధానాన్ని కలుగజేస్తాడు. ఏ విషయంలో తొట్టిల్లిపోకూడదండి. మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ప్రభు యొక్క ఆత్మ అమావాస్య మీదకి వచ్చి నీకు సమాధానము కలుగునుగాక, సమాధానము కలుగునుగాక, నీకు సహాయము చేయునని పలుకగా దావీదు వారిని చేర్చుకొనెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభు మాటలు అంటే అక్కడ ఎవరు మాట్లాడుతున్నారు? అమావాస్య మీదకి ఎవరి ఆత్మ వచ్చి మాట్లాడుతుంది? ప్రభు యొక్క ఆత్మ వచ్చి మాట్లాడుతుంది. దేవుని వాక్యము ఇక్కడ ఏమని సెలవిస్తుంది? అప్పుడు దావీదు వారిని చేర్చుకొని అని ఉంది. వారిని చేర్చుకొని అంటే అర్థం ఏంటి? మనిషిని చేర్చుకున్నట్ట, లేకపోతే దేవుని యొక్క ఆత్మ వచ్చింది కదా, దేవుని మాటలను చేర్చుకున్నట్లా? ఈ వాక్యం వింటున్న మనము గమనించాలి. దావీదు దేవుని మాటల్ని చేర్చుకున్నాడు, తన హృదయంలోనికి చేర్చుకున్నాడు. ప్రియ దైవ జనాంగమా, మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. ఈరోజు విరిగి నలిగిన మనస్సులతో మనం దేవుని సన్నిధానమునకు వస్తే మన వేదనతో కూడిన హృదయాన్ని ప్రభు ఖచ్చితంగా వింటాడండి. విని ప్రభు యొక్క ఆత్మ మనకి ఒక మార్గాన్ని చూపిస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఏ రీతిగా ఉన్నామంటే కేవలము దేవుణ్ణి పెదవులతోనే గణపరిచేవారిగా ఉన్నాము. ఇలాంటి ఆత్మ మన మీదకి రావాలి అంటే, ప్రభు మనకి మార్గాన్ని చూపించాలి అంటే, లోతైన వాక్యానుసారమైన ప్రవర్తన మనకి ఎంతో అవసరం. ఇలాంటి వాక్యానుసారమైన ప్రవర్తన అమాసై చూపించాడు కాబట్టే ప్రభు యొక్క ఆత్మ తన మీదకి వచ్చింది. సమస్యల్లో ఉన్న వారికి ఒక మార్గము ప్రభు యొక్క ఆత్మ చూపించింది. మనల్ని మనము పరిశీలన చేసుకుందాం. మన యొక్క ప్రార్థనలు ఏ రీతిగా ఉన్నాయంటే, కేవలము మన అవసరముల కోసమే వస్తున్నాం. అవసరాలు తీరిపోయాక ప్రభు యొక్క నామాన్ని నోటితో కూడా తలవలేని వారు ఎంతో మంది ఉన్నారండి. కార్యము జరిగేదాకేమో ప్రభువా అని ఎంతగానో ఆరాధిస్తూ, ఎంతగానో అడుగుతా, కార్యము ప్రభు చేశాక, సమస్యలు తొలగించాక దూరమైపోయేవారు ఎంతో మంది ఉన్నారు. ఒక సంఘటన నేను చదివాను అన్నమాట. ఒక విశ్వాసి ఉన్నారంట, మహా భక్తురాలైన విశ్వాసి అంట. ఆమె ఒక పెద్ద సంఘానికి వెళ్తూ ఉండేదంట. ఎంతగానో దేవుని యొక్క కట్టడల విషయంలో, దేవుని యొక్క మాటలు పాటించే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండేదంట పైకి. కానీ ఒకానొక రోజున భార్య భర్తలు, ఆ విశ్వాసి తన యొక్క భర్త బైక్ మీద వెళ్తా ఉన్నారంట. ఎక్కడికో బైబిల్ కూడా పెట్టుకుందంట. ఆ బైబిల్ ఆ బైక్ హ్యాంగర్ ఉంటుంది కదా, దానికి తగిలించిందంట.
అది తగిలిస్తే ఆ హ్యాంగర్